హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాలంటీర్ల వ్యవస్థనైతే తీసుకొచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఈ వ్యవస్థకు సంబంధించి మాట్లాడుకోవాలి అంటే గత ప్రభుత్వంలో 5,000 రూపాయల జీతాలనైతే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చిన టీడీపీ ప్రభుత్వం దాన్ని 5,000 నుంచి 10,000కి అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అండ్ ఇందులో వాలంటీర్ల వ్యవస్థకి సంబంధించి దీన్ని కొనసాగిస్తాము, కానీ అందులో ఉండేవాళ్ళు ఎవరైతే ముందున్న వ్యక్తులే ఉంటారా ఉండరా అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు వచ్చిన గత ప్రభుత్వంలో టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా వాలంటీర్ల దాంట్లో ఎవ్వరు అందులో వాళ్ళ నేమ్స్ కూడా లేవు. మొత్తం వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్స్, వాళ్ళ నేతలు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళు, అసలు దాంట్లోకి ఎవరి పేరు కూడా వేరే పార్టీకి సంబంధించిన ఎవరి పేరు లేదు. మొత్తం వాలంటీర్ సంస్థను అంతా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళతోనే నడిపారనమాట. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం కాబట్టి మరి వీళ్ళు ఎలా చేంజ్ చేస్తారా చెయ్యరా అనేది పెద్ద క్వశ్చన్గా మారింది. చేంజ్ చేసినా చేయకపోయినా జీతాలని మాత్రం 5,000 నుంచి 10,000 వరకు అయితే పెంచడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థకి సంబంధించి దీన్ని ఆపేయాలి అని చెప్పేసి ముందటి ప్రభుత్వం ఒక పిటిషన్ వేయడం జరిగింది టీడీపీకి సంబంధించిన వాళ్ళు. అయితే ఆ పిటిషన్కి సంబంధించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. కానీ ఆ వాలంటీర్ వ్యవస్థని మాత్రం మొత్తంకే ఆపము, కానీ చేంజ్ చేస్తాము. ఇందులో ఇప్పుడు మెయిన్ క్యాండిడేట్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళని మేము టీడీపీ మెంబర్స్గా పెడతాం. అయితే ఇక్కడ పెద్ద కన్ఫ్యూజన్ ఏంటి అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులతోనే ఇప్పుడు వీళ్ళకి మళ్ళీ పెన్షన్లు అయితే ఇప్పించబోతున్నారు. వాళ్ళ చేతుల మీదగానే వీళ్ళు తీసుకోబోతున్నారు. మరి మార్చాలనే ఉద్దేశం ఉందా లేదా అనేది ఒక పెద్ద కన్ఫ్యూజన్గా మారిందని చెప్పుకోవచ్చు. కానీ ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఒక విధంగా మంచి ఉంది చెడు ఉంది అని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో ఈ వాలంటీర్లలో కూడా చాలామంది అక్రమాలు చేసిన వాళ్ళు ఉండడంతో ఇటు వాలంటీర్ వ్యవస్థ పైనే అటు దూషించే విధంగా అయితే మనకు చాలా మట్టుకు సందేహాలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు చూడాలి, 5,000 నుంచి 10,000 రూపాయలు పెంచారు. మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళతోనే ఇవ్వబోతున్నారు. అలా అని చెప్పేసి ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తారా రారా అనేది జనాలలో అండ్ అలాగే వాలంటీర్లలో పెద్ద సమస్యగా మారింది. బికాజ్ వాళ్ళ జీవితంలో ఒక ఉపాధి కోసం చూసిన వాళ్ళలో వాలంటీర్ వ్యవస్థ కూడా ఒకటే చిన్న వ్యవస్థ అని చెప్పొచ్చు. దాంట్లో వాళ్ళు ఆ వచ్చే 10,000 5,000తోనే వాళ్ళ జీవితం సాగిస్తూ ఉంటారు. మరి చూడాలి అసలు టీడీపీ ప్రభుత్వం ఏం చేయాలి అనుకుంటుంది, అసలు మార్చే ఉద్దేశం ఉందా లేదా అనేది మనకి ఇంకొద్ది రోజులైతే తెలిసిపోతుంది. ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.